హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటాను. కీడెడ్జ్ మేలించమన్నారు కాబట్టి ఫస్ట్ నేను బ్యాడ్ న్యూస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2025 సంవత్సరం ముగిసేలోపు ఎప్పటికైనా సరే యూట్యూబ్లో సెట్టింగ్ అనేది మారిపోతుంది. అదేంటంటే మనం ఏదైనా ఒక వీడియోని కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ట్రిమ్ చేయడం కానీ మ్యూట్ చేయడం కానీ చేస్తాము. అలాగే ఏదన్నా వీడియో దగ్గర బ్లర్ చేయాలంటే బ్లర్ చేసిన తర్వాత మనం సేవ్ చేస్తాము. ఒకవేళ అది కనుక మిస్టేక్ అయితే రివర్ట్ అనే ఆప్షన్ కనుక యూజ్ చేసుకుంటే ఆ రివర్ట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ బ్యాక్ అయితే వస్తాము. ఇక్కడ నుంచి అలా ఉండదట. అంటే రివర్ట్ ఆప్షన్ అనేది యూట్యూబ్ తీసేస్తుందట. మనం ముందుగానే సెట్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి బ్లర్ చేసిన కాపీరైట్ క్లెయిమ్ మ్యూజిక్ని మ్యూట్ చేసినా కూడా మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రివర్ట్ అనే ఆప్షన్ అయితే యూట్యూబ్ నుంచి తొలగించబడుతుంది. ఇక సెకండ్ వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మే 12వ తారీఖు నుంచి మిడ్రోల్ యాడ్స్ అనేవి మనకి ఆన్ కాబోతున్నాయి. అంటే ఆటోమేటిక్గా 8 మినిట్స్ తర్వాత వచ్చే వీడియోస్కి యూట్యూబ్ ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాయి. తద్వారా మనకి మానిటైజేషన్ ద్వారా వచ్చిన మనీ ఇంకా ఎక్కువగా వస్తాయి. మన యూట్యూబ్ వీడియోలో యాడ్స్ అనేవి ఎక్కువగా పడతాయి. అంతేకాకుండా అంటే దీని ఉద్దేశం ఏంటంటే 8 మినిట్స్ ఎక్కువ వీడియోస్ చేసేవారికి బాగా మనీ అయితే వస్తాయని యూట్యూబ్ చెప్తుంది. ఎక్కువ మంది క్రియేటర్లు యూట్యూబ్లో 8 మినిట్స్ పైన వీడియోలు పెట్టాలని ఇక్కడ యూట్యూబ్ అయితే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. మిడ్రోల్ యాడ్స్ యూట్యూబే ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కూడా మన ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకోవడం తెలియదు అనుకున్న వారి కోసం యూట్యూబే ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. ఎక్కడ వీడియో పడితే మనీ వస్తాయి అని చూసుకొని. ఈ 2 అప్డేట్స్ అయితే ఈరోజు తీసుకొచ్చాను కదా మీ ముందుకి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.